ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి టెక్ టాక్స్ తెలుగు అండి. ఇప్పుడు మనము గత వీడియోలో మన ఐకానిక్ టవర్ 1 గురించి చూసామండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 3, 4 గురించి వీడియోలో పూర్తిగా వర్క్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి చూద్దామండి. ఇక్కడ కనిపించేది ఐకానిక్ టవర్ 4 అండి. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ పనులు నడవట్లేదండి, పరుగులు పెడుతున్నాయండి. అసలు ఎలా జరుగుతున్నాయంటే వర్క్స్, ఈ టవర్ క్రేన్స్, ఇటుపక్క ఏసిఎస్ టెక్నాలజీతో, ఆటో క్లైంబింగ్ టెక్నాలజీతో వర్క్స్ ఇవి. ఈ ఒక పక్క ఇవి ఏదైతే ఈ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేయటం కానీ ఇవన్నీ కూడా అసలు చాలా హెవీగా, చాలా ఫాస్ట్గా ఎంతోమంది కార్మికులతో ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు చూస్తుంటే కనపడుతుంది కదండి ఈ వీడియోలోని ఎలా వర్క్స్ జరుగుతున్నాయో. ఇవన్నీ చూడండి, చాలా హెవీ మిషనరీ యూజ్ చేసి ఈ నోట్స్ గిడ్స్ ఫిట్ చేస్తున్నారు. అలాగే ఏసిఎస్ టెక్నాలజీతో ఈ టవర్ వర్క్ పైన ఇంకా చాలా ఫాస్ట్గా టవర్ని హైట్ పెంచుతున్నారండి. ఇక్కడ చూడండి, ఈ వర్కర్స్ అందరూ ఇక్కడ ఈ టవర్కి సంబంధించిన ఈ మెటీరియల్తో అన్నీ వీటిని షిఫ్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడంతా మొత్తం ఎలా ఉందో. ఆల్రెడీ ఏది టవర్ కంప్లీట్ అయినాయో వాటికి షీట్లు యాడ్ చేశారండి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు. చూడండి వర్క్స్ ఎలా ఉన్నాయో. మొత్తం ఇంతలా హెవీ మిషనరీ, హెవీ స్టీలు ఇక్కడ యూజ్ చేస్తున్నారండి. అసలు ఈ ఐకానిక్ టవర్స్ వద్ద వర్క్స్ ఈ మధ్యకాలంలో ప్రతి టవర్ వద్ద కూడా 1, 2, 3, 4, 5తో ప్రతి అన్ని టవర్లు కూడా చాలా హెవీగా వర్క్స్, ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయండి. చాలా వర్క్స్ చాలా హెవీగా జరుగుతున్నాయి. ఎంత హెవీగా జరుగుతుంటే రోజు వేల మంది వర్కర్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర పనిచేస్తున్నారండి. అనుకున్న టార్గెట్ కన్నా ముందు అయిపోవచ్చండి, అలా ఉంది వీళ్ళ వర్క్స్. చూడండి వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ టవర్ 4 దగ్గర వర్క్స్ ఎలా చేస్తున్నారు. 100 మంది కార్మికులు. చూడండి మొత్తం ఇది నాన్ టవర్ ఏరియా అండి, అంటే పోడియం వర్క్స్ ఇక్కడ పక్కన. ఇక్కడ కూడా నీకు ఈ కాలమ్స్ కూడా నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా నాన్ టవర్ ఏరియా పోడియం వర్క్స్ దగ్గర ఈ ఐరన్ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తాం. చూడండి ఇదంతా భారీగా ఐరన్ స్టీల్తో రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. కిందేమో ఈ లీక్ ప్రూఫ్ షీట్ ఆల్రెడీ యూజ్ చేశారండి. ఇది కూడా లీక్ ప్రూఫే మీరు చూసేది. ఇదంతా చూడండి చెంతల హెవీ ఐరన్తో ఇక్కడ ఈ నాన్ టవర్ ఏరియాలో పోడియం వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి మొత్తం ఎలా జరుగుతున్నాయి ఎన్ని వర్క్స్. ఆ కనిపించేది టవర్ 5 అండి. ఇదంతా కూడా ఇది వర్క్స్. చూడండి ఇక్కడ ఎలా జరుగుతున్నాయో. అది కనిపించేది ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న టవర్ 5 అండి. అక్కడ కనిపిస్తుంది కాలమ్స్ మీద నోట్స్ కూడా ఫిట్ చేశారు చాలా వరకు. ఇది కూడా ఈ టవర్ పక్కన ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఆ టవర్ ఫ్రంట్ ఏరియాలో కనిపిస్తున్న కాలమ్స్ అండి. ఆ సైడ్ కాలమ్స్ ఆల్రెడీ నోట్స్ ఫిట్ చేశారు. ఇదంతా నాన్ టవర్ ఏరియా పోడియం వర్క్స్ దగ్గర. ఇక్కడ ఏదైతే బీమ్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. చూడండి పైన ఒక క్రేన్ని ఫిట్ చేశారు. అది ఆటోమేటిక్గా క్రేను ఇంకా పొడవు పెరుగుతుంది. ఇవన్నీ స్టీల్ వర్క్స్ అన్నీ చూడండి ఎలా జరుగుతున్నాయి. ఇక్కడ పోడియం వర్క్స్, ఇక్కడ బీమ్స్, కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిట్ చేస్తున్నారండి. చూడండి ఇది ఆ టవర్ ముందు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న టవర్ ముందు నోట్స్ అన్నీ ఫిట్ అయ్యి సైడు. ఇక్కడ చూడండి వర్కర్స్ అందరూ కూడా వర్క్స్ బాగా చేస్తున్నారండి డే నైట్. ఇది టవర్ 4 అండి మీరు చూస్తుంది. ఈ టవర్ లోపల భాగం కూడా ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి టవర్ లోపల భాగం. ఈ టవర్ 4 అండి. లోపల ఇలా ఉంటుంది ఓపెన్ స్పేస్లో. మొత్తం ఇక్కడ ఎక్సలేటర్స్ అన్నీ కూడా అవుట్ సైడ్ ఇటు సైడ్ వస్తాయండి. ఈ కనిపిస్తుంది ఈ టవర్ 3 అండి. ఇది కూడా ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తారండి. ఇక్కడైతే వర్క్స్
అది టవర్ 4 కన్నా చాలా హెవీగా ఇక్కడ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆల్రెడీ టవర్ లెంత్ హైట్ కూడా చాలా వరకు పెరిగింది. ఇక్కడ నోడ్ ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి డయాగ్రిడ్ కాలమ్స్ మీద. ఈ హెవీ క్రేన్ ద్వారా ఈ నోడ్స్ని దీని మీద ఫిట్ చేస్తున్నారు. చూడండి ఎంత ఫిట్టింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్. చూడండి ఒక పక్క వెల్డింగ్ వర్క్స్, ఒక పక్క నోట్స్ ఫిట్టింగు, ఇంకో పక్క నాన్ టవర్ ఏరియాలో పోడియం వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ వెల్డింగ్స్ వర్క్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయో. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు. వాటి మీద ఇంకా కాలమ్స్ ఫిట్ చేసే పనులు కూడా ఈ టవర్ క్రేన్స్ ఇవన్నీ హెవీ క్రేన్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నారండి. ఒక పక్క ఈ టవర్ పై భాగంలో కాంక్రీట్ వర్క్స్ ఏసిఎస్ టెక్నాలజీతో కాంక్రీట్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారు. చూడండి ఇవన్నీ ఎలా ఈ వెల్డింగ్ వర్క్స్ రఫ్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇటు సైడ్ మొత్తం ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఆల్రెడీ ఫిట్ చేశారండి. చూడండి ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అన్నీ. ఈ కనిపిస్తుంది నాన్ టవర్ ఏరియా, అంటే ఏదైతే ఇక్కడ పోడియం వర్క్స్ జరుగుతున్నాయో వాటికి కాంక్రీట్ వర్క్స్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయండి. వాటి దగ్గర రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిపి దానిపైన కాంక్రీట్ వర్క్స్ అవి చేస్తున్నారు. ఇదంతా ఇది టవర్ 4 అండి, టవర్ 3 సారీ. ఇక్కడ కూడా పోడియం వర్క్స్ బాగా వర్క్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. చాలామంది వర్కర్స్ ఇక్కడ ఇదంతా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయండి. ఒక సైడ్ మొత్తం రిటైనింగ్ వాల్ మొత్తం ఆల్రెడీ కంప్లీట్ చేశారు. చూడండి ఆ సైడ్ చివరికి రిటైనింగ్ వాల్. ఈ హెవీ క్రేన్స్ ఈ టవర్ పైన ఏదైతే టవర్ 4, 5 దగ్గర ఈ ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ అవి లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఇది టవర్ పై బాగానే ఫిట్ చేస్తున్నారండి. వీటిని లిఫ్ట్ చేసి ఇలా ప్రతి టవర్ దగ్గర డే అండ్ నైట్ వర్క్స్ చాలా హెవీగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వివిధ ప్రాంతాల నుంచి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేస్తున్నారు. కానీ ఒకసారి ఎంతమంది చూస్తున్నారు చూడండి, దాదాపుగా 95% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా టవర్ పై భాగాన ఎలా వర్క్స్ జరుగుతున్నాయో. ఈ హెవీ క్రేన్స్ మొత్తం మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేస్తే అక్కడ కాంక్రీట్ వర్క్స్ అవి చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఏరియాల్లో ఈ టవర్స్ కూడా ఫిట్ చేస్తున్నారండి. చూడండి ఆల్రెడీ ఇలా ఐకానిక్ టవర్స్ దగ్గర అన్ని చోట్ల వర్క్స్ చాలా జాతరగా చాలా హెవీగా జరుగుతున్నాయండి. ఒకసారి ఈ వర్క్స్ అన్నీ ఎవరైతే మన అమరావతిలో పనులు ఆగిపోయి జరగట్లేదు అంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.